నమస్తే, నేను మీ అశ్విని కుమార్. బీహార్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ రివిజన్ ఓటర్స్ లిస్ట్ అంతా కూడా మొత్తం రివైజ్ చేయటము, దానిలో ఆధార్ కార్డుని మేము యాక్సెప్ట్ చేయము మీ అంటూ కూడా 11 డాక్యుమెంట్స్, వీటిలో ఏది ఇచ్చినా కూడా ఓటర్స్ లిస్టులో ఎన్రోల్ చేస్తాం, లేకపోతే వాళ్ళ పేర్లు డిలీట్ చేస్తామని చెప్పినప్పుడు కాంగ్రెస్ కూటమి నాయకులందరూ కూడా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యాక సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో స్టే అవ్వటానికి మాకు రైట్ లేదు, ఈ ప్రాసెస్ ఈసీ కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పింది. చెప్పడమే కాకుండా ఆ 11 డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగింది అవి లేని పక్షంలో ఆధార్ కార్డుని, రేషన్ కార్డుని ఇట్లాంటి వాటిది ఇవ్వచ్చు, కానీ ఖచ్చితంగా అవి ఎందుకు లేవు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి దీనికి సంబంధించి అంటూ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత జూలై 28 దాకా కూడా టైం ఇచ్చింది. ఏమన్నా దీని మీద ఎపీల్స్ వేసుకుంటే ఈసీ కానీ లేదా కాంగ్రెస్ కూటమి తరఫున కానీ పిటిషనర్ తరఫున యథావిధిగానే కపిల్ సిబాల్ లాంటి వాళ్ళంతా వాదిస్తూ ఉంటారు ఇలాంటివి వచ్చినప్పుడు తెర మీదకి, ముఖ్యంగా సుప్రీంకోర్టులో. ఈ ప్రాసెస్ తర్వాత ఈ ప్రాసెస్ ముందు ఏం జరిగింది, కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి, వాళ్ళకి అనుకూలంగా ప్రిన్సిపల్స్ని, లా అండ్ ఆర్డర్ని ఎట్లా తిప్పుకుంటారు, వాళ్ళ హిపోక్రసీని ఎట్లా ఎక్స్పోజ్ చేసే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ముగించుకొని భారతదేశానికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చాక కాంగ్రెస్ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ఇంకా ట్రోల్స్ నడుపుతూనే ఉన్నారు. ట్రోల్స్ నడిపే ముందు వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది తేడా అదే నరేంద్ర మోడీకి మిగతా వాళ్ళకి. అందుకే ఆయన నరేంద్ర మోడీని గ్లోబల్ లీడర్ అంటారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్కి జపాన్ వాళ్ళు ఒక అవార్డు ఇచ్చినప్పుడు టాప్ సివిలియన్ అవార్డు అని నరేంద్ర మోడీ ఆయన వ్యక్తిగతంగా కలుసుకొని అభినందించారు ఆ అవార్డు వచ్చినందుకు. అది అక్కడ తేడా. ప్రస్తుతం కాంగ్రెస్ నరేంద్ర మోడీ లేదా ప్రధానమంత్రి మీద ఎట్లా ట్రోల్స్ చేస్తున్నారు, అదే నరేంద్ర మోడీ అప్పుడు ప్రధానమంత్రికి ఎట్లా వెళ్ళి ఆలింగనం చేసుకొని అభినందించారు అన్నది ఆ వ్యత్యాసం బట్టి చెప్పచ్చు ఎవరు ఎలాంటి హ్యుమానిటీ, ఎలాంటి వాళ్ళు అనేదంతా కూడా. ప్రస్తుతానికి ఈ ఎస్ఐఆర్ సుప్రీంకోర్టులో దీని మీద వాదించింది కాంగ్రెస్ కూటమి నాయకులు. వాళ్ళ తరఫున కపిల్ సిబాల్ ఆధార్ కార్డుని కూడా మీరు కన్సిడర్ చేయాలని, ఆధార్ కార్డుని కన్సిడర్ చేయాలన్నప్పుడు ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళందరూ కూడా ఆధార్ని యాక్టివ్గా యూజ్ చేయాలి. ఈసీ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు ఆధార్ కార్డ్ని ఎన్రోల్మెంట్కి అంటూ కూడా క్వశ్చన్స్ లేవదీశారు. ఆ తర్వాత ఇందాక సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అది మీకు చెప్పాను. కానీ ఇదే కాంగ్రెస్ నాయకులు గతంలో ఏం చేశారు, లోక్సభ రాజ్యసభలో ఎట్లా రచ్చ చేశారు. ఒక ఉదాహరణ ఇదే ఆధార్ గురించి. 2021 అయితే మోడీ ప్రభుత్వం వాలంటరీగా ఆధార్ కార్డ్ని, ఓటర్ ఐడిని లింక్ చేయమని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్లమెంట్లో రచ్చరచ్చ చేసింది. Mr. Chairperson, sir, the Aadhaar Act does not allow for the linking of the Aadhaar number to the electoral roll. The Aadhaar Act is very explicit. It is an act which is for the targeted delivery of financial and other subsidies, benefits and services. Voting is a legal right. चुनाव में वोट देना एक लीगल अधिकार है और इसलिए ये जो आधार एक्ट है इसके लेजिस्लेटिव कॉम्पिटेंस के बियॉन्ड है. इसलिए हम इस विधेयक की इंट्रोडक्शन का विरोध करते हैं और मंत्री जी से ये दरखास्त करते हैं कि इस बिल को वापस किया जाना चाहिए बिकॉज इट इज बियॉन्ड द लेजिस्लेटिव कॉम्पिटेंस ऑफ द गवर्नमेंट टू इंट्रोड्यूस. చేయటమే కాకుండా అసలు ఓటర్ ఐడికి ఆధార్ని ఎలా లింక్ చేస్తారు, ఆధార్ కార్డు అనేది కేవలం ఈ పథకాల కోసమే, పథకాలు ఈ లింక్ టార్గెట్ డెలివరీ ఆఫ్ బెనిఫిట్స్కే తప్ప ఉచితాలకు సంబంధించి ఆధార్ కార్డుకి ఓటర్ ఐడికి ఎలా లింక్ చేస్తారు అంటూ కూడా 2021లో లోక్సభలో మనీష్ తివారీ లాంటి వాళ్ళు కానీ, జైరామ్ రమేష్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా గొడవ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. I only read Supreme Court judgments.
And there are 3 Supreme Court judgments, 2 in 2015 and 1 in 2016, which clearly define where Aadhaar can be used. PDS, distribution of cooking gas, distribution of kerosene, Mahatma Gandhi Narega, scholarships, old age pensions. These Supreme Court decisions, orders, not oral observations, but these are actual orders of the Supreme Court, which clearly define, not in one judgment, but in 3 judgments in the last 2 years, where Aadhaar can be used. And where Aadhaar must be used, not mandatorily, but where Aadhaar must be used, giving the beneficiary an option. Now, unfortunately, sir, the option of this government is to hold a pistol on my head and say, do you have an Aadhaar number? I say no. Then, when I say no, they say, go get yourself an Aadhaar number. The alternative cannot be, go get yourself an Aadhaar number. The alternative has to be something more substantial. జయరాం రమేష్ అయితే 2017లోనే నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నీ చదివాను, కోర్టు చాలా క్లియర్గా చెప్తోంది ఆధార్ కార్డు పీడిఎస్లో కానీ వెల్ఫేర్ డిస్ట్రిబ్యూషన్స్లో కానీ ఎంఎన్ రేగాలో కానీ వీటిల్లో యూజ్ చేయొచ్చు, కానీ మెడ మీద తుపాకీ పెట్టి ఆధార్ నెంబర్ తీసుకురమ్మంటే ఎక్కడికి వెళ్తారు, ఎలా ఆధార్ కార్డుని అడుగుతారు మీరు అంటూ కూడా 2017లో జయరాం రమేషే ఆధార్ కార్డు బౌండరీ లైన్స్ కూడా ఆయనే డిఫైన్ చేసి గొడవ చేసిన వ్యక్తి ఈరోజు ఈసీని ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేయమని గొడవకి వెళ్తున్నాడు. ఆయన ఆధార్ కార్డు రేషన్ కార్డుని వీటినన్నింటినీ ఎందుకు యాక్సెప్ట్ చేయరు ఓటర్స్ లిస్టులో అంటూ గొంతు పెంచిన వ్యక్తి ఈ జయరాం రమేష్. 2022లో అయితే మళ్ళీ ఇంకొక కాంగ్రెస్ నాయకుడు ఆయన సుర్జేవాలా అయితే క్లియర్గా సుప్రీంకోర్టులో ఆయన ఒకటి వేశాడు, ఆధార్ లింకేజు ఓటర్ ఐడి ఇవన్నీ కూడా బైలాటరల్ అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగానికి వ్యతిరేకం, అసలు ఫండమెంటల్ రైట్స్ని తొంగలో దొక్కుతున్నారు మీరు అంటూ కూడా మాట్లాడిన వ్యక్తి 2025లో అదే పార్టీ మాకు ఆధార్ కార్డుని ఎందుకు యాక్సెప్ట్ చేయడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళని డిమాండ్ చేసిన వాళ్ళలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే. మళ్ళీ వీళ్ళు ఇక్కడ హిపోక్రసీ క్లియర్గా చెప్పచ్చు. చాలా క్లియర్గా అసలు ఆధార్ కార్డుని అడగటమే అన్కాన్స్టిట్యూషనల్ అని వాదించిన వ్యక్తి ఈయన సుర్జేవాలా అయితే. కాంగ్రెస్సే కాకుండా ఇంకా చాలామంది గతంలో ఏడీఆర్ అంటూ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు, పియూసీఎల్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వీళ్ళందరూ కూడా 2021లో వాలంటరీగా పెద్ద ఉద్యమం కూడా చేశారు. ఆధార్ కార్డుని ఓటర్ ఐడిని ఎలా లింక్ చేస్తారంటూ కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా అదే, ఆధారు నాట్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ అని సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. వీళ్ళు ఈరోజు అదే గ్రూపు అదే వాయిసెస్ వీళ్ళందరూ కూడా ఆధార్ని మీరు వ్యాలిడ్ ప్రూఫ్ కింద ఎందుకు కన్సిడర్ చేయరు ఈసీ అంటూ గొంతెత్తడం, ఇది పాలిటిక్స్ అనుకోవాలా హిపోక్రసీ అనుకోవాలా వాళ్ళే చెప్పాలి. సేమ్ వాయిస్ అప్పుడు ఆధార్కి వ్యతిరేకంగా అట్లా గొంతులు లేపిన బ్యాచ్ టీము ఎకో సిస్టము మళ్ళీ ఇప్పుడు బీహార్కి వచ్చేటప్పటికి ఆధార్ కార్డుని కన్సిడర్ చేయాలంటూ అదే వాయిస్ అదే ఎకో సిస్టమ్ వాళ్ళే గొంతెత్తుతున్నారంటే ఏంటి దీని మతలబు? ఆల్రెడీ వీళ్ళకి క్లియర్గా తెలుసు. బీహార్లో కానీ వెస్ట్ బెంగాల్ చాలా రాష్ట్రాల్లో బంగ్లాదేశీస్కి రోహింగ్యాస్కి వీళ్ళందరికీ కూడా అక్రమంగా ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. అసలు ఈ కాంగ్రెస్ ఎకో సిస్టమ్ అంతా లేదా కాంగ్రెస్ కూటమంతా కూడా ఎందుకు ఈ ఓటర్స్ లిస్టు రివిజన్ మీద అంత పట్టుబడుతూనే వద్దు, ఆధార్ కార్డుని చూడండి దీని అంతా కూడా అంటే దీని వెనక కూడా పెద్ద కథ ఉంది, ఒక ఎత్తుగడ ఉంది, కుట్ర కూడా ఉంది. 2024 లోక్సభ ఎన్నికలప్పుడు మనం మొత్తం కూడా 64,20,00,000 మంది దాకా ఓటేశారు. అందులో ఎన్డీఏకి 28,40,00,000 వరకు అంటే 44.3% ఓటు షేర్ సాధించింది. కాంగ్రెస్ కూటమికి 23,90,00,000 దగ్గరగా 24 కోట్ల మంది ఓటేశారు 37.2% ఓటు షేర్తో. ఉదాహరణకి ఒక 4 కోట్ల మంది ఈ బంగ్లాదేశీలు కానీ రోహింగ్యాలు కానీ అక్రమ వలసదారులు వీళ్ళందరూ కూడా ఉన్నారన్నది ఆ లిస్టుల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా చేయబోతోంది ఎలక్షన్ కమిషన్ ఇదే ప్రాసెస్. సో దేశంలో దగ్గరగా 4 కోట్ల మంది ఎట్లా ఉంటున్న వాళ్ళందరి లిస్టు కనుక రిమూవ్ అయిపోతే ఓట్ కౌంటు
కాంగ్రెస్ కూటమిది ఆ 24 కోట్ల నుంచి దగ్గరగా 20 కోట్లకు పడిపోతుంది. ఎందుకంటే ఇట్లా బంగ్లాదేశీసు, ఎక్కువగా రోహింగ్యాసు, ఇట్లా అక్రమ వలసదారులంతా కూడా మ్యాక్సిమం 99% పైన కాంగ్రెస్ కూటమికే ఓటు వేసి ఉండాలి 2024లో. ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే మనం ఈ 24 కోట్ల నుంచి 20 కోట్లు అనేది పడిపోతుంది దగ్గర రాబోయే రోజుల్లో కౌంట్. అంటే ఓటు షేర్ కూడా పడిపోతుంది. 33% కాంగ్రెస్ కూటమికి, కాంగ్రెస్ పార్టీకే 10 నుంచి 14% ఓటు షేర్ కూడా డ్రాప్ అవుతుంది. షార్ప్ డిక్లైన్ ఏమవుతుందంటే ఒకసారి ఇంత ఓటు షేర్ డ్రాప్ అయినప్పుడు ప్రస్తుతం 234 స్థానాల నుంచి 50 స్థానాలకు కూడా పడిపోవచ్చు రాబోయే రోజుల్లో. సో ఈ ఫియర్ ఒకటి ఉంది కాంగ్రెస్ ఎకో సిస్టమ్కి. అందుకే 2021లో 22లో ఆధార్ కార్డు వద్దు అని ఎవరైతే గొంతు పెట్టి కోర్టుల దాకా తిరిగి ఆధార్ కార్డు సిటిజన్షిప్కి వర్తించదు అని వాదించిన వాళ్ళు, ధర్నాలు చేసిన వాళ్ళు, లోక్సభలో రాజ్యసభలో గొంతు చించుకున్న వాళ్ళు, అదే గొంతులు మళ్ళీ ఇప్పుడు ఆధార్ కార్డుని ఈసీ యాక్సెప్ట్ చేయాలంటున్నారంటేనే ఇదే వాళ్ళ ఎత్తుగడ రాబోయే జనరల్ ఎలక్షన్స్కి. ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ది గేమ్ వాళ్ళు ఆడబోతున్న దానిలో. అందుకే అప్పుడు వద్దన్న వాళ్ళు ఇప్పుడు కావాలంటున్నారు. చూద్దాము. ఈసీ అయితే, సుప్రీంకోర్టు అయితే చాలా క్లియర్గా ఈసీకి అది లాఫుల్ అని చెప్పింది. బీహార్ది కనుక సక్సెస్ అయ్యి మనకి బీహార్ ఎన్నికలు అక్టోబర్ 3వ వారంలో ఉండొచ్చు అంటున్నారు. ఈ లోపల ఒక రాష్ట్రంలో కనుక ఎంత ఫేక్ డాక్యుమెంట్స్తో ఉంటున్నారు, ఇల్లీగల్గా ఎంతమంది ఉంటున్నారు అనేది ఒక రేషియో కనుక బయటపడితే వెస్ట్ బెంగాలు, కేరళ, తమిళనాడు, అస్సాము ఇట్లా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రాసెస్ కంటిన్యూ చేస్తామని చెప్తుంది ఈసీ. సో ఫిల్టరేషన్ అనేది చాలా క్లియర్గా కనబడుతోంది. ఇల్లీగల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిపోర్ట్ అవటం ఖాయం. ఈ డిపోర్ట్ అవుతే ఆ ఓటు బ్యాంక్ ఎవరిదో అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. థ్యాంక్ యూ.